నాలుగవ తారము సితంబరాస్వామి రామయోగుల అవతారం ఎత్తి 3,32,000 కాలజ్ఞానులు రాసి ఆ అవతారము శాంతి. ఐదవ తారము కచ్చి రామన్న శివదేవుని అవతారం ఎత్తి 5 యుగములకు చెప్పి ఉన్న 6,06,50,000 పద్యములు రాసి ఆ అవతారముతో శాంతి. ఆరవ తారము వీరభోజయాచార్యులు బస్వేశ్వరుడు అవతారం ఎత్తి 4,22,000 కాలజ్ఞానులు రాసి ఆ అవతారం అంతకు సాధించి. ఏడవ తారము అక్కన్న మాధన్నల అవతారం ఎత్తి 13,000 గ్రంథములు రాసి ఆ అవతారం అంతకు సాధించి. ఎనిమిదవ తారము రామదాసు కబీరు దాసులమై 3,400 గ్రంథములు రాసి ఆ అవతారం అంతకు సాధించి. తొమ్మిదవ తారము వీరప్పయ్యాచార్యులు వెంకటరెడ్డిగా జన్మించి 3,32,000 కాలజ్ఞానులు రాసి ఆ ధర్మములు తాను రెడ్డిగా జన్మించి మట్టి ధర్మను గోపులు చంపి నా పాదముల భయపడగా నాయన వెంకటరెడ్డి నీవు కంటివాణి వృత్తి వరక్షితివి కావున ముందు జన్మమున వీరు సాయకు గర్భమున చిత్తుడనే నామమున గుడుమాల గ్రామంలో జన్మించదు అని చెప్పి ఉంది. నాయనలారా నా పరమశిష్యుడైన చిత్తుడు ఇక్కడ కనిపించడు కదా, అయినను నేను యుగనిద్ర యందు ఉండవలేను.